ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 1-2 వాక్యాలను మనం చదువుకుందాం. కీర్తన 92వ కీర్తన 1-2 వాక్యాలను మనము చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోవాను స్తుతించుట మంచిదట, మహోన్నతుడిని నా దేవుని బిడ్డలారా కీర్తించుట మంచిదట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మంచి అనేది ఏదైనా ఉందా? లేకపోతే మానవుడు చేస్తున్న ప్రతి కార్యము మంచిదేనా? ఒకవేళ మంచి తెలియక చెడు చేస్తున్నాడా, ఎట్లాగా అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏమిటనంటే, మంచి అనేటువంటి వాటిలో చాలా ఉన్నాయండి. వాటిలో ఒకటి ఏమిటి అనంటే, ప్రధానమైనది యెహోవాను స్తుతించటం మంచిది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తును, మన తండ్రిని మనం ఏం చేయాలంట? కీర్తించాలి. నా దేవుని బిడ్డలారా, స్తుతించాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు ప్రభువును మనము స్తుతించటం మంచిది. నిజమేనండి, ఇజ్రాయిల్ ప్రజలు యెరికో గోడలు కూలిపోవటానికి వారు స్తుతించినప్పుడు, వారు యెహోవాను ఘనపరిచినప్పుడు ఆ స్తుతి ప్రాకారాలను కూల్చివేసింది. అంతేకాదండి, ఇక్కడ మనము గమనిస్తున్నప్పుడు పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చెరసాలలో ఉన్నప్పుడు బంధింపబడినటువంటి వారి మధ్య ఆయనను స్తుతించగా గమనించండి, చెరసాల పునాదులు కదిలిపోయాయట. బంధింపబడినటువంటి ప్రతి వారి బంధకాలు తెంచబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. అంటే గమనించండి, స్తుతించటం ఎందుకు మంచిది అని అంటే, నీకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము కూడా నీ ఎదుట కుప్పు కూలిపోయేటువంటి ఒక బలమైన ఆయుధం ఏదైనా ఉంది అని అంటే అది స్తుతి మాత్రమే. హల్లెలూయా. కనుక గమనించండి, ప్రభువుని మనం స్తుతించాలి. ఇంకా చెప్పాలి అని అంటే, ఆయనను మనం ఎంత స్తుతిస్తామో అంత పరిశుద్ధపరచబడతామండి. మనం ఆయనను ఎంత స్తుతిస్తామో అన్ని గొప్ప కార్యాలు మనం అనుభవించగలమండి. ఆయనను మనం ఎంత స్తుతిస్తామో ఆత్మీయంగా మనము చాలా అభివృద్ధి చెందగలమండి. కనుక ఈరోజు నా యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతిస్తున్నామా? ప్రభువుని, ఆయనకి స్తుతి చెల్లించటానికి మనం సమయం ఇస్తున్నామా? ప్రభువుని నా దేవుని బిడ్డలారా మనము ఘనపరుస్తూ ఉన్నామా? కనుక స్తుతి మన స్థితిని మారుస్తుందని మనం గమనించాలి. అంతేకాదు కానీ నీ నామము కీర్తించుట మంచిది అని కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎవరి నామమట? మనుషుని నామం కాదు, అభిమానుల నామాలు కాదండి. మనం అభిమానిస్తూ ఉంటాం కొంతమంది మనుషులను. నా దేవుని బిడ్డలారా, తెర మీద కనబడుతున్న వారిని చాలా అభిమానిస్తుంటారు. కానీ మన ప్రభువు ఆకాశం అందున్నటువంటి మన దేవుని నామమును మనము స్తుతించాలి, కీర్తించాలి. అది మనకు, మన కుటుంబానికి మంచిది. హల్లెలూయా. కనుక ఆ రీతిగా ప్రభువుని స్తుతించే భాగ్యము ప్రభు మనకివ్వాలని ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. నిజమే నా ప్రభా, యెహోవాను స్తుతించుట మంచిదని నా ప్రభా అయ్యా మీరు సెలవిచ్చారు. నీ నామము కీర్తించుట మంచిదని నాయన మీరు సెలవిచ్చారు. ఈ రోజు నా తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని మార్చండి నాయన. అయ్యా స్తుతులు పొందు అయ్యా నా తండ్రి, నైనా స్తుతులకు నైనా అర్హుడు నా తండ్రి. కనుక నా ప్రభా నేను స్తుతించి ఘనపరిచి మహిమపరిచేటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.